మీ బిజినెస్ విస్తరించాలనుకుంటున్నారా? మార్చి 16-17 హైటెక్స్ లో ఫ్రాంచైజ్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. పారాడింకా ఆరనే లేదు, తోరడాల కళ వాడనే లేదు, పెళ్లి పందిరి తీయనే లేదు, బంధువులు ఇంకా ఇంటికి చేరనే లేదు, ఇంట్లో పెళ్లి సందడి మొగియనే లేదు. అంతలోనే దారుణం జరిగిపోయింది. పెళ్లింటిని అమావాస్య చీకట్లు కమ్మేశాయి. కలకాలం చిలక గోరింకలా కలిసి ఉండాలనుకున్న నవదంపతులు పెళ్లైన వారం రోజులకే అనంత లోకాలకు పయనమయ్యారు. అబ్బాయి తల్లిదండ్రులు కూడా జరిగిన ప్రమాదంలో ప్రాణాలు వదిలారు. సికింద్రాబాద్లోని వెస్ట్ వెంకటాపురం ప్రాంతానికి చెందిన మంత్రి రవీందర్ కుమారుడు బాలకిరణ్, కావ్యాలు ఇటీవల ఒక్కటయ్యారు. గత నెల 29న తమ స్వస్థలం గుంటూరు జిల్లా తెనాలిలో వీళ్ల పెళ్లి గ్రాండ్గా జరిగింది. ఈ నెల 3న షామీర్పేటలో ఘనంగా రిసెప్షన్ కూడా పూర్తి చేశారు. బంధువులను చుట్టాలను పిలిచి కుమారుడి పెళ్లి చేశారు రవీందర్. వివాహం ఎటువంటి ఆటంకం లేకుండా జరిగిపోవడంతో 4వ తేదీన కుటుంబ సభ్యులంతా ఆ శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు వెళ్లారు. అయితే తిరిగి వస్తుండగా ఘోర ప్రమాదం జరిగిపోయింది. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం నల్లగట్ల వద్ద హైవేపై వాళ్లు ప్రయాణిస్తున్న కారు లారీని ఢీకొట్టడంతో అక్కడికక్కడే కుటుంబం అంతా మృత్యువాత పడ్డారు. నవదంపతులు బాలకిరణ్, నవ్యతో పాటు బాలకిరణ్ తల్లిదండ్రులు లక్ష్మి, రవికుమార్ సహా డ్రైవర్ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందారు. పెళ్లి వేడుక జరిగిన కొన్ని రోజులకే ఇలాంటి సంఘటన జరగడంతో ఇరు కుటుంబాల్లో కూడా విషాదం చోటు చేసుకుంది. మంత్రి రవీందర్ ఫ్యామిలీ చనిపోవడంతో వెస్ట్ వెంకటాపురం ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. నేను వెస్ట్ వెంకటాపురం లాస్ట్ బస్ స్టాప్ దగ్గర ఉన్న షాప్లో నుండి మాట్లాడుతున్నాను. నిజంగా ఈరోజు తిరుపతి నుండి వస్తున్న మా యొక్క ప్రాంత నివాసి మంత్రి రవీందర్ గారు, లక్ష్మి, వారి కుమారుడు, ఈ 29వ తారీఖు మ్యారేజ్ అయిన కుమారుడు, కోడలు నూతనంగా వివాహం చేయబడిన వారు మరణించడం నిజంగా మా కాలనీని ఎంతో కుదించి వేసింది. వారితో మాకు పరిచయము, మేము పక్కనే ఉంటాము, ప్రతిరోజు కూడా మేము కలుసుకుంటాము. వారి కుమారుడు వివాహము అయిందని మాకు చెప్పడం జరిగింది. ఎలా జరిగింది అని అంటే, ఇట్లా మా బంధువుల ద్వారా వచ్చింది అంటే, బంధువులు ఎవరు ఎక్కడ అని అంటే చేర్యాల అని చెప్తూ వివరంగా చెప్పినాడు. లవ్ మ్యారేజ్ అంటే కాదు అని అన్నాడు, మ్యారేజ్ బ్యూరో ద్వారా వచ్చింది అని చెప్పాడు. నిజంగా ఈ కాలనీలో అతను అసలు ఉన్నాడా లేడా, ఇంత ఆస్తి మంచి ఉన్నా కూడా చాలా సౌమ్యంగా ఇద్దరు కూడా ప్రతి వచ్చిన కస్టమర్, కిరాణా షాప్ ఉన్నది. వీళ్ళ పెళ్లి ఎప్పుడు జరిగిందండి? 29కి మ్యారేజ్ అయింది. అయితే తల్లి, తండ్రి, కొడుకు, కోడలు, డ్రైవరు 5గురు వాళ్ళు దర్శనానికి వెళ్తున్నారు. తిరుపతి దేవస్థానము వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళి వస్తుంటే యాక్సిడెంట్ జరిగింది. ఆగున్న లారీని గుర్తుని చెప్పేసి మనకు న్యూస్లో వస్తుంది. కానీ వాళ్ళకి మా ఓనర్స్ షాప్, మాకు షాప్ ఉంది, ఆ షాప్ ఓనర్స్ 29కి మ్యారేజ్ అయింది, 6కి రిసెప్షన్ అయింది. తుమ్ముకుంట సమ్మర్ గ్రీన్ రిసార్ట్లో చాలా మంచి వ్యక్తులు. వాళ్ళు చనిపోయిందంటే అసలు మేము నమ్మట్లేదు. యాక్సిడెంట్ జరిగిందంటే అసలు ఎవరు ఇక్కడ ఈ కాలనీ వాతావరణం ఎవరు నమ్మట్లేదు. చాలా మంచోళ్ళు. మాకు చాలా బాధాకరమైన విషయం అది. తిరుపతికి ఎప్పుడు వెళ్ళారు? ఫోర్త్కి వెళ్ళారు. అబ్బాయి ఏం చేస్తున్నాడు? అబ్బాయి యూఎస్లో జాబ్ చేస్తాడు. అబ్బాయి కూడా సాఫ్ట్వేర్ అమ్మాయి. అమ్మాయి తెనాలి అమ్మాయి. అబ్బాయి ఇక్కడే మన హైదరాబాద్ నివాసి అబ్బాయి, అల్వాలు. వాళ్ళ పేరు సాయి కిరణ్, అబ్బాయి పేరు సాయి కిరణ్. వాళ్ళ ఫాదర్ పేరు మంత్రి రవీందరు, వాళ్ళ వైఫ్ పేరు లక్ష్మి, అమ్మాయి పేరు కావ్య. డ్రైవర్ పేరు తెలియదండి, ఏదో ఉంది డ్రైవర్ పేరు. 5గురు కలిసిపోయారు. వెళ్ళి వస్తామంటే యాక్సిడెంట్ జరిగిందండి. కోటి ఆశలతో వాళ్ళిద్దరూ ఒకటయ్యారు. అంగరంగ వైభవంగా వివాహం జరిగింది. పెళ్లికొచ్చిన స్నేహితులు, బంధువులు ఇంకా పెళ్లి గురించే మాట్లాడుకుంటున్నారు. కానీ ఇంతలోనే ఇలా జరగడం తీవ్ర విషాదాన్ని నింపుతోంది. ఇలాంటి కష్టం ఏ కుటుంబానికి రాకూడదని కోరుకుందాం. ఆరు 3/2024 అర్లీ మార్నింగ్ 5:15కి ఆలగడ్డ రూరల్ పరిధిలోని నల్లగట్ల అని చెప్పేసి విలేజ్ ఉంది. నల్లగట్ల దగ్గర ఒక ఆగి ఉన్న లారీని కర్ణాటక లారీ అతను అప్పుడప్పుడే దిగి నేచర్ కాలకని చెప్పేసి దిగినారు. ఈ లోపల కడప సైడ్ నుంచి ఒక మార్చి షిఫ్ట్ కారు వచ్చి ఆ డ్రైవరు లారీని దిగడం జరిగింది. దాంట్లో ఆన్ ది స్పాట్ 5 మంది చనిపోవడం జరిగింది. దీంట్లో వీళ్ళు ఆరా తీస్తే మంత్రి రవీందర్ అని చెప్పేసి ఆల్వాల్ డిస్ట్రిక్ట్, హైదరాబాద్ సిటీ,
వీళ్ళ ఇద్దరు కొడుకులు ఉదయ్, కిరణ్, అదేవిధంగా వీళ్ళ కోడలు కావ్య, తర్వాత వాళ్ళ భార్య లక్ష్మి అని చెప్పేసి వీళ్ళ 5 మంది కూడా ఆన్ ది స్పాట్ చనిపోవడం జరిగింది. వాళ్ళ బంధువులకు కూడా తెలియజేయడం జరిగింది. బాడీ షిఫ్ట్ చేస్తున్నాం, వాళ్ళ బంధువులు వస్తున్నారు, వస్తే